చెప్పట్లు
ఈరోజు పాపముల నుండి విడుదల దేవుడు మనలందరినీ విడిపిస్తూ రక్షణ మార్గము చూపించిన యేసయ్యకి స్తుతులు స్తోత్రాలు వందనాలు. భూలోకమందే గాని భూమి క్రిందే గాని అన్ని నామముల కన్నా పైనామము ఎవరి నామం అండి? గట్టిగా చెప్తారా? ముక్తినిచ్చే ఒకే ఒక నామం ఈ లోకమంతట్లో, పరలోక విశ్వమంతటిలో ఒకే ఒక నామము, ముక్తినిచ్చే నామం, అది యేసయ్య నామం. ఈరోజు ఆయన ఆరాధిస్తున్నాం. మనమందరం కూడా బిగ్గరగా హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మనతోటుంటే ఏ భయము లేదు. అన్ని సమస్తము కూడా మేలు కొరకు జరిగిస్తాడు. సమస్తం కూడా సమకూడి జరిగిస్తాడని నమ్ముతున్నారండి? ఆయనని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము మేలు కొరకు దేవుడు మనకి మంచి జరిగిస్తాడు, సమకూడి జరిగిస్తాడు. కీడును కూడా నా జీవితంలో ఆశీర్వాదంగా మార్చాడు. ఒకప్పుడు ఒక దెబ్బ కూడా నాకు ఈరోజు సాక్ష్యంగా మారింది అన్నవారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా అండి? అణచబడిన పరిస్థితిలో దేవుడు నా తలని పైకెత్తాడు అన్నవారున్నారా? ఎక్కడైతే తృణీకరించబడ్డానో అక్కడే దేవుడు నన్ను హెచ్చించాడు, ఘనపరిచాడు. ఒకప్పుడు నీకు చేత కాదు అని చెప్పిన వారు ఈరోజు నన్ను ఎంతగానో గౌరవిస్తున్నారన్న పరిస్థితి సాక్ష్యం అంటే ఆల్ గ్లోరీ అండ్ ఆనర్ బిలాంగ్స్ టు గాడ్ అలోన్. ఎందుకంటే పెంట కుప్పల నుండి లేపేది మన దేవుడే. ఆయన ఎంతైనా పిలిచిన దేవుడు వినపట్లేదండి. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనమందరం ఆ నమ్మదగిన దేవుడిని ఆరాధిస్తూ మన జీవితంలో జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, ఆ రోజు దెబ్బ, ఆ రోజు నొప్పి, ఆ రోజు గాయము, కానీ ఈరోజు అది గొప్ప సాక్ష్యంగా మార్చిన నమ్మదగిన దేవా నీకే స్తోత్రాలు అంటూ మనమందరం ఆరాధిద్దామండి.
కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అణచబడిన వేళ నా తలను ఎత్తావయ్యా. శిక్షించిన గొప్ప చేసేది నీవే, గొప్ప చేసేది ప్రభువే. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన
చెప్పండి. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావు. నమ్ముతున్నారా? మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అర్థమంతగా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. హల్లెలూయా. అదే రీతిగా మనమందరము మన స్వరములెత్తి మన కంఠ స్వరముతో, మన చప్పట్లతో, మన హృదయముతో, బలముతో, శక్తితో దేవుని ఆరాధిస్తూ, నీ సన్నిధిలో పాటలు పాడుతూ నేను ఆరాధిస్తుంటే ఎంతమందికి హాయిగా ఉందండి. దేవుని కొనియాడుతూ, దేవుని సన్నుతిస్తున్నప్పుడు హృదయం అంతా కూడా తేలికపరచబడుతూ, ఎంతో ధైర్యము పొందుకుంటూ, ఎంతో ఆదరణ. మరలా ఆయన ఎంత నమ్మదగిన దేవుడో నెమరు వేసుకుంటా ఉంటే ప్రతి బాధంతా కూడా మర్చిపోయేలాగా చేస్తున్నది ఆయన సన్నిధి, ఆయన ఆలయంలో ఆయన కృపలు మనల్ని అందరినీ ఈ రీతిగా చేర్చుకున్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ, నా స్వరముతో, నా చప్పట్లతో, నా బలముతో, నా శక్తితో, నా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధిస్తాను ప్రభు అంటూ మనమందరము దేవుని అదే రీతి ఆరాధిద్దాం.
స్తుతించి పాడెద పాడెద తంబురనాద స్వరములతోడా తగురిది నిన్ను భజన చేతు తంబురనాద స్వరములతోడా తగురిది నిన్ను భజన చేతు మృదంగ తాళ కకిట ధ్వనులతో మృత్యుంజయుని భజన చేస్తూ ఉదయ సాయంత్రముల యందు హోసన్న అని పాడెద మృదంగ తాళ కకిట ధ్వనులతో మృత్యుంజయుని భజన చేస్తూ మృదంగ తాళ తకిట ధ్వనులతో మృత్యుంజయుని భజన చేతు మృదంగ తాళ తక్కిట ధ్వనులతో మృత్యుంజయుని భజన చేతు ఉదయ సాయంత్రములయందు ఉదయ సాయంత్రములయందు ఉదయ సాయంత్రములయందు ఉదయ సాయంత్రములయందు
చేద్దామా? మృత్యుంజేయుడానికి వందనాలయ్య, స్వతంత్రతనిచ్చే దేవానికి స్తోత్రాలయ్య. వేటగాని ఉరిలో నుండి, దాస్యపు కాడి నుండి మమ్మల్ని విడిపించిన దేవానికి స్తుతులు స్తోత్రాలు అంటూ మనం అందరం అదే రీతిగా దేవాది దేవుని ఆరాధిద్దాము. నా దేవుడు నా ప్రాణాన్ని రక్షించే దేవుడు, నా దేవుడు మా దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడే దేవుడు. ఆ రోజు అబ్రహాంతో అంటాడు కదండి దేవుడు, కనీసము 10 మంది, అబ్రాము వాదిస్తా నెగోషియేట్ చేస్తా ఉంటాడు దేవునితో. 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? 10 మంది లేదు ప్రభు, 5 మంది ఉంటే కూడా కాపాడతావా? దేవుడు ఏమన్నాడండి? నిశ్చయంగా కాపాడుతానన్నాడు. ఈరోజు ఈ లోకము, ఈ దేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనము నిజముగా నీతిమంతులుగా ఉన్నట్లయితే నీతిమంతుల నిమిత్తమై దేశాన్ని కాపాడుతాడు. నమ్ముతున్నారా? నమ్ముతున్నవారు హల్లెలూయా అని చెప్తారా అండి? నీతిమంతుల ప్రాణాన్ని కాపాడటానికి దేవుడు చాలాసార్లు దేశాన్ని, లేకపోతే ఒక రాష్ట్రాన్ని, లేకపోతే ఒక జాతిని, ఒక వంశాన్ని కాపాడుతూ ఉంటాడండి. ఆ రోజు ఎస్తేరు ప్రార్థనను బట్టి దేశమంతా కూడా రక్షించబడ్డది. ఈరోజు మన ప్రార్థనను బట్టి దేశంలో ఎంత భయంకరమైన అవినీతి కార్యాలు జరుగుతున్నప్పటికీ ఉగ్రత రాకుండా దేవుడు ఇంకనూ సమయం ఇస్తున్నాడు, కృపను చూపిస్తున్నాడు. ఎందుకు? నీతిమంతులు ప్రార్థన, నీతిమంతులు విజ్ఞాపన. ఈ నీతిమంతుల విజ్ఞాపన బట్టి దేశమంతా కూడా మార్చబడే అవకాశం ఉంటుందని నమ్మిక ఉందా? ఉండదు చాలా మందికి. అమ్మో ఇంత మూడ దేశము, ఇంత మొండి దేశము మారదేమో అనుకునే పరిస్థితులు ఉన్నారేమో. కానీ మీ ప్రార్థన రాజుల హృదయాన్ని సహితము మారుస్తుందండి. హల్లెలూయా. రాజుల హృదయం ఎవరి చేతిలో ఉందంట? దేవుని చేతిలో ఉందంట. ఆయన ఇష్టం వచ్చినట్టు తిప్పుతాడంట. ఈరోజు మనం అదే ప్రార్థన చేయాలి. మీ రాజుల కోసం, అధికారుల కోసం, మీ దేశం కోసం మీరు బాగుండాలని ప్రార్థన చేయండి అని పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడండి. ఈరోజు అదే రీతి మనము ప్రార్థన చేద్దాము. దేవా, ఎన్నో భయంకరమైన కీళ్లు, ఘోరాలు, దౌర్జన్యాలు మొన్న దినంలో, గత వారంలో జరిగినది. ఆ డాక్టర్ విషయంలో ఎంతో నీచమైన కార్యంలో, ఎంతో దౌర్జన్యం అండి. ఇంత భయంకరమైన పాపపు స్థితి నుండి దేవా మమ్మల్ని విడిపించు, రక్షించు, ఈ దేశాన్ని బాగు చేయంటూ మనమందరం అదే రీతిగా దేవాది దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు వెళ్దామండి.
10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 10,000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 10,000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 10,000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన ఎలిగిన ప్రతి ఒక్కరు చేతులెత్తి ఆరాధన చేస్తారండి. ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి నా యేసువీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసువీకే ఆరాధన. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచారు. రాయి తగులకుండా ఎత్తినను పట్టుకునే దేవానికి వందనాలు ప్రభు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగులకుండా ఎత్తినను పట్టుకున్నావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఎంతమంది జీవితంలో ఎన్నో అపాయాల నుండి, కీడు నుండి, ఎంతో భయంకరమైన దుశ్శాపం నుండి దేవుడు తప్పించాడండి. మరణపు అంచుల నుండి లేవనెత్తాడా చెప్పండి. ఆయన దూతలు ఏర్పరచడం మీ నిమిత్తమై నమ్మండి. రాయి తగులుకుండా ఎత్తి పట్టుకునే దేవుడు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగులకుండా ఎత్తినను పట్టుకున్నావు. చేతులెత్తి లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు ప్రభు. నీవే నా దుర్గమయ్యా, నీవే నా ఆశ్రయమయ్యా, నీవే నా దాగు స్థలమయ్యా. నిన్నే నమ్ముకున్న నా కొండ, నా కోటని నీవే. నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసువీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసువీకే ఆరాధన. మన దేవుడు మన ధ్వజము. హీస్ అవర్ బ్యానర్. యెహోవా నిస్సి, నీవే నా విజయ ధ్వజమయ్యా. ఈరోజు ఓటమి పరిస్థితిలో ఉన్నారా, శాంతగాని పరిస్థితిలో ఉన్నారా చెప్పండి. యెహోవా నిస్సి, నా విజయ ధ్వజము నీవే ప్రభువా.
వానిసి అణిచి పాడెదం. మా ధ్వజము విజయ ధ్వజమే, మా ధ్వజము విజయ చేతులెత్తి ధ్వజమే. చెప్తామా? యెహోవానిసి, యెహోవానిసి, యెహోవానిసి అణిచి పాడెదం. మా ధ్వజము విజయ ధ్వజమే, మా ధ్వజము విజయ ధ్వజమే. యెహోవానిసి, యెహోవానిసి, యెహోవానిసి
యెహోవా నిస్సి అన్నప్పుడు ప్రతి ఒక్కరు మీరు మీ చేతులెత్తి యెహోవా నిస్సి నా ధ్వజము విజయ ధ్వజమని పలకండి. హల్లెలూయా స్తోత్రమే మన ఆయుధం, యేసు నామ శక్తి సామర్థ్యము, యేసు రాక వరకే పోరాటము, జయము పొందుటే జీవిత ధ్యేయము. హల్లెలూయా స్తోత్రమే మన ఆయుధం, యేసు నామ శక్తి సామర్థ్యము, యేసు రాక వరకే పోరాటము, జయము పొందుటే జీవిత ధ్యేయము. సిలువే మన జయ పతాకము. ఆమేన్. సిలువే మన జయ పతాకము. సిలువే మన జయ పతాకము. సిలువే మన జయ పతాకము. యెహోవా యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి అంచు పాడెను. మా ధ్వజము విజయ ధ్వజమే. ఎంతమంది ధ్వజము విజయం అండి? ఓటమా విజయమా పలుకుతున్నారు? యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, నా ధ్వజము విజయమే, ఓటమి కాదు. యేసు నామములో జయమే. ఆమేన్. మా ధ్వజము విజయ ధ్వజమే. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి అంచు పాడెను. ఆమేన్. నా ధ్వజము విజయ ధ్వజమే. నా ధ్వజము నా ధ్వజము విజయ ధ్వజమే. నా ధ్వజము విజయ ధ్వజమే. ఈరోజు ప్రతి క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నేను కేవలం ఒక విశ్వాసిని కాదు, నేను సైనికుడిని. We are warriors for Christ Jesus అన్నాడు పౌలు భక్తుడు. ఈరోజు మనం అందరం కూడా దేవుని సైనికులము. సైనికుల వలె డిసిప్లిన్ ఉందా? సైనికుల వలె వైరాగ్యం ఉందా? సైనికుల వలె రోషం ఉందా? ఈరోజు దేవ రోషముతో ఆత్మల భారముతో నన్ను నింపు ప్రభా. అనేక మందిని రక్షించే ఆత్మ జాలరిగా నన్ను చే ప్రభా. నీ కృపను చూపించు. సర్వాంగ కవచము ధరించుకొని పోరాడే కృపను నాకు దయచేయి. నమ్మాలండి, మనమందరము సైనికులము. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. క్రైస్తవుడా, సైనికుడా, Wonderful. బలవంతుడా, మరొకసారి ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. కదిలిరా ఓయ్ నీవు కదిలిరా, కదిలిరా ఓయ్ నీవు కదిలిరా, కదిలిరా ఓయ్ నీవు కదిలిరా, కదిలిరా ఓయ్ నీవు కదిలిరా. జాలరి మనుషుల పట్టు జాలరి, ఆత్మలు కాయు కాపరి, అమృతం అందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి. ఎవరండి? యేసుకై జీవించే పూజారి. అవును, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, దేవుడు నిన్ను నన్ను బలవంతుడుగా బలవంతురాలుగా పిలుస్తున్నాడని, పరిశుద్ధులుగా చూస్తున్నాడు యేసు. కదిలిరా ఓయ్ నీవు కదిలిరా, కదిలిరా ఓయ్ నీవు కదిలిరా, కదిలిరా ఓయ్ నీవు కదిలిరా, కదిలిరా ఓయ్ నీవు కదిలిరా.
జీవించాడండి. తను తాను ఎంతో బలహీనుడిగా చాతకాని వాడిగా చూస్తున్నప్పుడు దేవుడు చూస్తున్న విధానము, నువ్వు బలాఢ్యుడివి, నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అని. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా అదే రీతిగా చూస్తున్నాడు. మీరు బలహీనులు అనుకుంటున్నారు, నా వల్ల అవ్వదు, సువార్త చెప్పడం అంటే నాకు భయము, నాకు ఇన్ఫీరియారిటీ, నాకు ఇన్సెక్యూరిటీ అని అనుకుంటారా? దేవుడు అంటాడు, బలాఢ్యుడివి నువ్వు, పరిశుద్ధుడివి, నా నామము ప్రకటించు, నా సువార్తని ప్రకటించు, జయించిన శరీరాన్ని, ధరించుకోవాల్సిన స్త్రాణాన్ని, బంధించు విషపు సర్పాన్ని, బోధించు యేసు పథకాన్ని. ఈరోజు నిశ్చయించుకున్నామండి, దేవుని కోసం ఏదైనా చేయాలి, నేను దేవుని కోసం, దేవుని రాజ్యం కట్టే పనులు నేను ముమ్మరంగా ఉండాలి అని నిశ్చయించుకుంటారా? ఈ పాటలన్నీ కూడా మిమ్మల్ని దేవునిలో మీ అగ్ని రగిలింప చేయడానికి. దేవుని అడగండి, దేవా నీ కొరకు ఎప్పుడు రగులుకుంటూ ఉండాలయ్యా, ఈ సువార్తని ప్రకటించాలయ్యా, ఈ శరీరాన్ని, ఈ శరీరిచ్చని జయించాలి ప్రభా, ఈ శరీరము చచ్చిపోవాలయ్యా, ఆత్మదేవుడే నాలో తన కార్యము జరిగిస్తూ ఉండాలని ప్రార్థన పూర్వకంగా అడుగుదామా? జయించిన శరీరాన్ని, ధరించుకోవాల్సిన స్థానాన్ని, ఏం పంపించాలండి? క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, ఓ క్రైస్తవుడా, సైనికుడా, ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. జాలరి, మనుషుల పట్టు జాలరి, ఆత్మల కాలు కాపరి, అమృతం అందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి. ఎంతమంది యేసుకై జీవించే పూజారులు ఉన్నారు? అందరినీ lovers of Jesus. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, 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 కదలిరా ఓయ్ నీవు కదలిరా. ఈరోజు యేసు మిమ్మల్ని ఈ రీతిగా పిలుస్తున్నాడండి. జాలరి, మనుషుల పట్టు జాలరి, ఆత్మల కాయు కాపరి, అమృతం అందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి. యేసుకై జీవించే పూజారి. నేను యేసు దేవుని ప్రేమికుడిని, ప్రేమికురాల్ని అన్నవారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా అని చెప్తారండి. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు